హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు వెజిటబుల్ కిచిడీని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇప్పుడు కిచిడి తయారు చేయడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని, ఒక అర గ్లాస్ పెసరపప్పు, అర గ్లాస్ కందిపప్పుని తీసుకుని నానబెట్టుకున్నానండి. దీనికి క్యారెట్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇంకా ఏ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. వెజిటబుల్స్ ఎక్కువైనా సరే చాలా బాగుంటుంది. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్, నెయ్యి వేసుకోండి. కాస్త ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పుని వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా వేగి కాస్త ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపులో కాస్త కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సినన్ని వెల్లుల్లి రేఖలు ఇందులో వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి అనేది మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు అనమాట, మీ రుచిని బట్టి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునే అలవాటు ఉంది అంటే ఈ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసిన వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోండి. వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనకి మంచిగా వేగాలన్నమాట అండి. ఈ ఉల్లిపాయలు వేసుకుని కాస్త వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, క్యారెట్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పోపులో బాగా మగ్గి మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు, క్యారెట్లు అనేవి తొందరగా మనకి మగ్గుతాయి అన్నమాట. పసుపు కూడా వేసేసుకోండి. వేసుకుని బాగా కలుపుకుని కాసేపు ఉంచేసుకుంటే మనకి బాగా వేగుతాయండి. మనము ఈ క్యారెట్లతో పాటు మీ దగ్గర ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే కనుక బీన్స్ అయినా, బంగాళదుంప అయినా ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న వెజిటబుల్స్ బాగా వేగిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు లెక్కన మనం వాటర్ పోసుకోవాలండి. మనము బియ్యం, పెసరపప్పు, కందిపప్పు కలిపి 2 గ్లాసులు తీసుకున్నామండి. దానికి కొలతగా 4 గ్లాసుల వాటర్ అనేవి మనం పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కాస్త రుచి చూసుకుని ఉప్పుని సరిపడా అడ్జస్ట్ చేసేసుకోండి. మనం కొద్దిగా ముక్కలు వేగడానికి వేసాం కదా, మిగిలిన ఉప్పుని ఇప్పుడు ఈ పొజిషన్లో వాటర్లో వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, కందిపప్పుని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా మనకి విడవిడలాడుతూ వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. సరే కదండి, కిచిడి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.